ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఊహించని పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు ఎప్పుడొస్తాయో తెలియదు, ముందస్తుకు రెడీగా ఉండండి అని ఇటీవల జగన్ తన కేబినెట్ భేటీలో చెప్పడం తెలిసిందే. తాజాగా జగన్ గురి చూసి కొడుతున్నారంటూ చంద్రబాబు అలర్ట్ అయ్యారట. అవును, ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర మద్దతుతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో ఎప్పటికప్పుడు కీలక అంశాలు చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. సరైన టైంలో గురి చూసి జగన్ తెలుగుదేశం పార్టీ భూస్థాపితంకు క్లియర్ కట్గా ట్రై చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టి తనదైన మార్కు చూపించిన వ్యక్తి జగన్. ఎందుకంటే చంద్రబాబు అవినీతి పరుడని, తాను కూడా వేలుపైనే బయటికి వచ్చాడు అన్న సంకేతాలు ప్రజల్లోకి ఇచ్చేశాడు. ఇక అమిత్ షా కీలకంగా వ్యవహరిస్తున్న తరుణంలో జనసేనకు సైతం ఇప్పుడు బిగ్ షాక్ తగలబోతుంది. జగన్ స్టామినా ముందు పవన్ ఎంత దాకా నిలబడలేడు అన్నది అందరూ చెబుతున్న మాటే. ఇటీవల తెలంగాణలో ఎన్నికల ఫలితాలు చూశాక పవన్ను పై పిచ్చిగా గుర్రుగా ఉన్నారట కేంద్ర పెద్దలు. ఏమయ్యా, గ్రేటర్ మొత్తం వస్తాయి ఓట్లు అన్నావు, కనీసం డిపాజిట్లు కూడా రాలేదంటూ అంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు కలిసి పర్ఫెక్ట్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. కానీ బయటికి లోపలికి ఇంకా క్లారిటీ రాలేదు. వాళ్ళకే చాలా ప్రశ్నలు సమాధానాలు దొరకలేనంతగా ఉన్నాయి. కరెక్ట్గా ఇదే టైంను జగన్ అద్భుతంగా వాడుకోబోతున్నారు. చంద్రబాబు, పవన్ ఈ ఇద్దరిని మీరు అసలు టచ్ చేయకూడదు అంటూ కేంద్ర పెద్దలకు ముందే చాలా సందర్భాల్లో చెప్పేశాడు. పవన్ స్టామినా ఏమీ లేదు. మీరు అనుకుంటున్నట్లుగా కనీసం పవన్ ఇప్పటిదాకా తన సొంత ఎమ్మెల్యే గూటిమి కూడా గెలవలేదు. మరి అలాంటి వ్యక్తిని బీజేపీ పట్టుకుంటే మీ ఓటు షేరే నాశనం అవుతుంది అన్న సందేహాలు, సూచనలు ఎప్పటికప్పుడు వాళ్ళకి ఇస్తూనే ఉన్నారు. కనీస ప్రతిపక్ష హోదానైనా ఆంధ్రప్రదేశ్లో కలిగి ఉండే ఛాన్స్ ఉంది బీజేపీకి. ఎందుకంటే పూర్తి వ్యతిరేకత ఉన్న చంద్రబాబు టీడీపీని పూర్తిగా పక్కకు నెట్టేస్తే చాప్టర్ క్లోజ్ అవుతుంది. తద్వారా ఆ ప్లేస్లోకి మేము వెళ్ళొచ్చు అనే కేంద్ర పెద్దలు ఎప్పటి నుంచో ఆలోచిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికలకు పార్లమెంటు సాక్షిగా ఏకంగా లోక్సభలో 25కి 25 ఎంపీ స్థానాలు వైసీపీ గెలుస్తుందని టైమ్స్ నౌ సర్వే చెప్పింది. జాతీయ సర్వేలు అన్నీ కూడా చంద్రబాబుకు నెగటివ్గా, జగన్కి అయితే ఫుల్ పాజిటివ్గానే రిజల్ట్స్ వస్తాయని క్లియర్గా చెబుతున్నాయి. ఇన్ని సర్వేలు చెబుతున్నప్పుడు కేంద్ర పెద్దలకు అసలు ఏపీలో ఏం జరుగుతుందో, ఎవరు వచ్చే ఛాన్స్ ఉందో తెలియదా? పాజిటివ్ సైడ్ వాళ్ళు ఉండేదానికే ఆలోచిస్తారు తప్ప చంద్రబాబు, పవన్ మాదిరిగా మళ్ళీ వాళ్ళని పెట్టుకొని తెలంగాణ లాగా మళ్ళీ పరువు పోగొట్టుకునే పని అయితే చేయమంటున్నారట కేంద్ర పెద్దలు. ఇక తాజాగా చూడబోతే పవన్ బీజేపీని దోస్తీ కోసం వెంపర్లాడడం ఏంటి, అసలు పవన్నే మేము పక్కకు పెడతామంటున్నారట కేంద్ర పెద్దలు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి గారు పూర్తిగా చంద్రబాబు కోసమే తాను పనిచేస్తున్నట్టుగా ఉండడంతో కేంద్ర పెద్దలు తనను అపాయింట్మెంట్ చేసి కూడా తప్పు చేశామనే ధోరణిలో ఉన్నారు. మేబీ ఎన్నికలకు సరిగ్గా ముందు కొద్ది నెలల్లో పురంధేశ్వరిలో కూడా పూర్తిగా మార్చేసి మరొక నేతకు ఆ బాధ్యతలు అప్పజెప్పే ఛాన్స్ కూడా కనబడుతుంది. చంద్రబాబు, పవన్ ముందుగా వీళ్ళిద్దరిని ఢీకొని పార్టీ పైకి వస్తే చాలు, ఆ తర్వాత చూసుకుందామనే ధోరణిలో ఇప్పుడు బీజేపీ అడుగులు వేస్తుంది. కరెక్ట్గా గురి చూసి కొడుతున్న జగన్ దెబ్బకు చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. దిక్కుతోచని స్థాయిలో పవన్, చంద్రబాబు కూటమిలు కుప్పగూలిపోతున్నాయి.